మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమముగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 9వ కీర్తన 3వ చరణము. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు కీర్తనకారుడు ఈ విధంగా అంటా ఉన్నాడు, నాకు న్యాయము తీర్చుచున్నావు. ఈరోజు లోకంలో మనం ఎక్కడ చూసినా న్యాయం అనేది మనకి కనపడట్లేదు. ఏ వ్యక్తిని చూసినా, ఏ వ్యవస్థను చూసినా, ఎక్కడ చూసినా సరే అన్యాయము రాజ్యమేలుతా ఉంది. అన్యాయమే మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నా పక్షముగా వ్యాజ్యమాడి. ఈరోజు నీ పక్షముగా వ్యాజ్యమాడటానికి ఎవరు లేరు, నీ పక్షముగా నిలబడటానికి ఎవరు లేరు అని నీవు నేను అనుకున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు నా పక్షమున. ఎవరు మన పక్షంగా ఉన్నారంటే దేవుడైనటువంటి యెహోవా మన పక్షముగా ఉన్నాడు. కాబట్టి ఆయన మన పక్షముగా ఉండి ఏం చేస్తూ ఉన్నాడు? వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. అంటే మనకి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయంలో ఆయన మన పక్షముగా వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. మన పక్షముగా ఆయన పోరాటం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నాకు న్యాయము తీర్చుచున్నావు. ఎవరు మనకి న్యాయము చేయగలరు అంటే దేవుడు మాత్రమే మనకి న్యాయము చేస్తారు. ఈ లోకములో మనుషుల యొక్క స్వభావం ఏంటి అంటే, ఈ యొక్క శరీరానుసారులు ఆలోచిస్తున్నది ఏంటి అంటే, ఈ ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఎవరికి అన్యాయము చేయాలని చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి పట్ల అన్యాయపు తీర్పులు వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో అన్యాయము చేస్తూ ఉన్నారు. కానీ నీ పక్షముగా నా పక్షముగా నిలబడేది, వ్యాజ్యమాడేది ఎవరు అంటే మన దేవుడైనటువంటి యెహోవా. కాబట్టి మనకి అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు మనం ఎక్కడికి రావాలంటే దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు వచ్చి నీకు నాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆయన ముందుంచినప్పుడు ఆయన నీ పక్షముగా నా పక్షముగా వ్యాజ్యమాడతాడు, పోరాడతాడు. ఆయన ఎవరి పక్షంగా? మన పక్షంగా. కాబట్టి దేవుడు పోరాడుతూ ఉన్నప్పుడు దేవునితో పోరాడేటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఆయన సర్వశక్తివంతుడు. ఆయన జ్ఞానము, ఆయన ప్రభావం ముందు ఎవరు కూడా నిలువబడలేరు. కాబట్టి ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో నా పక్షంగా ఎవరు లేరు కాబట్టి నాకు అన్యాయం జరిగింది. నా పక్షముగా పోరాడేవారు లేరు కాబట్టి నా పరిస్థితులు ఇలా ఉన్నాయి అని నీవు నేను ఆలోచించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తనల గ్రంథము 9వ కీర్తన 3వ చరణము, నీవు నా పక్షముగా వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. కాబట్టి నీవు నేను ఏ విషయంలో అయితే అన్యాయం గురవుతా ఉన్నామో, ఏ విషయంలో అయితే అన్యాయం మనకి జరిగిందో ఆ సమయంలో మనము దేవుని వైపు చూద్దాం, ఆయన యందు నమ్మకం ఉంచుదాం. ఆయనే నీకు నాకు న్యాయము తీరుస్తాడు, సహాయము చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.